హలో ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాసెస్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నామంటే ప్రింట్ గురించి, కమెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఆపరేటర్స్ మెయిన్గా మనము క్యాలిక్యులేషన్స్ కోసం యూజ్ చేస్తాం. అవి ఎలా యూజ్ చేస్తామంటే ఈ పైథాన్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకుందాం. ఇందులో వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఏ ఈక్వల్ టు 10 ఇచ్చుకుందాం, ఇది ఒక వేరియబుల్. పి ఈక్వల్ టు 20 ఇచ్చుకుందాం, ఇది ఒక వేరియబుల్. వీటిని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఫస్ట్ అడిషన్ చేద్దాం. ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి, దట్స్ ఇట్. యూ కెన్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి, ఏ ప్లస్ బి ఈక్వల్ టు 30. సబ్ట్రాక్ట్ చేద్దాం అండ్ రన్ చేద్దాం. -10, రైట్. అండ్ మల్టిప్లికేషన్ చేద్దాం అండ్ రన్ చేద్దాం. 200, రైట్. అండ్ డివిజన్ చేద్దాం, రన్ చేద్దాం. 0.5. ఇలా మల్టిప్లికేషన్స్ మనం దీంట్లో చేయొచ్చు. ఇలా కాకుండా నేను రిజల్ట్ సపరేట్గా నేను చేసుకుంటాను అనుకుంటే సిలో స్టోర్ చేసుకుందాం. ఏ ప్లస్ బి, ఏ ఏ ప్లస్ బి అండ్ సిని ప్రింట్ చేసుకుందాం. సి అండ్ రన్. ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి, రిజల్ట్ వచ్చేసి సిలో ఉంది. స్టోర్ చేసుకుందాం. ఇదండి సింపుల్ అండి అర్థమెటిక్ ఆపరేషన్స్. వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఇంకొకటి ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 5, 2 to the power of 2 అని ఇట్లా ఉంటాయి కదా. 2 power 2 ఇవన్నీ ఎలా చేస్తామంటే క్యాలిక్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power 2 to the power of 2 అనుకోండి. 2 to the power of 2 అంటే ఎలా చేస్తాం అనేది చూద్దాం. 2 to the power of 5 వేసుకోండి. 2 to the power of 5 ప్రింట్ 2 power 5 ని ఎట్లా రీప్లేస్ 2 డబుల్ మల్టిప్లికేషన్ అండ్ 5 అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. 32, రైట్. అంటే 2ని 5 టైమ్స్ రాసుకోండి, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అదే అన్నట్టు 32, 2 to the power of 5 అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కొన్నిసార్లు డెసిమల్ పాయింట్స్ అవసరం లేదు మనకి. ఆ డెసిమల్ పాయింట్స్ని ఇగ్నోర్ చేయాలనుకుంటే డివిజన్ చేసేటప్పుడు డబుల్ ఫార్వర్డ్ స్లాష్ డివిజన్ రాసుకున్నాం అనుకోండి, అది ఇగ్నోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా చూపిస్తా అంటే ఇప్పుడు 7 తీసుకున్నా డివైడెడ్ బై 2 చేసినప్పుడు దీంట్లో సమ్ డెసిమల్ పాయింట్ వాల్యూ కూడా వస్తుంది. దీన్ని రన్ చేసినప్పుడు 3.5 వచ్చింది. నాకు ఈ డెసిమల్ పాయింట్ అవసరం లేదు అనుకుంటే డబుల్ ఫార్వర్డ్ స్లాష్ రాసిర్రు అనుకో అండ్ రన్ చేసిర్రు అనుకో, సో 0.5 అనేది డెసిమల్ పాయింట్ రాలేదు మనకి. ఇలా అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు. ఇంత ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఎవరీ. హ్యావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.